ప్రైజ్ దల్లాడండి. అందరికీ వందనాలు. ప్రభు పేరిట యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియ పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ప్రియా దేవుడి బిడ్డలారా, దేవుడు మరణించి తిరిగి 3వ రోజు పునరుద్ధానుడు కావడం జరిగింది. మగ్దలేని మరియ సమాధి ఎదుకు పెందలకాడని చీకటితోనే వచ్చి ప్రభు దగ్గరికి తన యొక్క సుగంధ ద్రవ్యాలు తీసుకొని రావడం జరిగింది. అంటే అప్పుడు పూర్వస్థితిలో ఎలా ఉండేదంటే ఈ లేపనాలు సుగంధ ద్రవ్యాలు అనేవి శవములు కుళ్ళిపోకుండా రాయడం అనేది ఒక పద్ధతిగా ఉండేది. అదే ప్రాసెస్ ప్రకారము మగ్దలేన మరియ కూడా తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాకుండా అప్పుడు సమాధి అనేది రాళ్ళు తొలిపించి రాళ్ళల్లో శవమును పెట్టి ఆ రాయిని గోడగా తలుపు ఆ రాతిని మూసివేసేవారు. అయితే ఆ విధంగా ఉన్నప్పుడు మరియ పెందలకాడని వెళ్ళినప్పుడు ప్రభువు అనేది శవం అనేది అక్కడ లేదు ప్రియ దేవుడి బిడ్డలారా, రాయి తొలగించబడింది. అంటే మన యేసయ్య మరణమును జయించి పునరుద్ధానుడై గెలిచిన దేవుడు. అంటే సమాధిలో ఉన్న దేవుడు కాదు, మరణించిన దేవుడు కాదు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. శిలువలో మరణపు ముళ్ళును సాతాను యొక్క తలను చితుకుకొట్టిన దేవుడే నజరేయుడైన యేసయ్య. ఎందుకు ప్రభుల వారంటే నా పాపముల నిమిత్తము మన యొక్క మరణాన్ని దేవుడు జయించడం జరిగింది. అంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ తీసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచితే మనం కూడా ప్రభు రాకడలో ప్రభులాగే పునరుద్ధాన శక్తితో లేపబడతాం. అంతేకాదు అదే శక్తి మనలో కూడా పనిచేస్తుంది. ప్రియ దేవుడి బిడ్డలారా, సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు అలా మరణించి తిరిగి లేచిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మనుషుల కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నజరైన యేసు ప్రభులు ఒక్కరే. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే తండ్రి అయిన దేవుడు తన యొక్క కుమారుణ్ణి లోకము కోసము తన యొక్క ప్రాణాన్ని బలిగా ఇవ్వడం జరిగింది. పునరుద్ధాన శక్తితో ఆ ప్రాణంను ఎవ్వరూ తీసుకోవడానికి లేదు. తానే ప్రజల కోసం ప్రాణం పెట్టి తిరిగి పునరుద్ధారుడు కావడం జరిగింది. ప్రియ దేవుడి బిడ్డలారా, ఈ సృష్టిలో అలెగ్జాండర్ని మనం చూసుకున్నట్లయితే విశ్వ విజేత కావాలని ఆ వ్యక్తి ఎంతో యుద్ధాలు చేసి ఎన్నో యుద్ధాలలో విజయం సాధించి ప్రపంచాన్ని జయించాలని కోరిక కలిగి ఉన్న విజేత 33 సంవత్సరాలకే అతనికి మరణం అనేది వెంటాడినప్పుడు ఆ మరణాన్ని జయించలేకపోయాడు. అతనికి ఉన్న సేవకులతో తన చేతులను కాలి పెట్ట ద్వారా పైన చూపించే విధంగా పెట్టమని చెప్పడం. అంటే తన యొక్క సామర్థ్యం ఏమీ లేదని, తన శక్తి తను ఏందో తెలుసుకున్నాడు. ప్రియ దేవుడి బిడ్డలారా, అంత గొప్ప వ్యక్తే ఆ విధంగా తెలుసుకున్నాడు చనిపోయే మరణ వాంగ్మూలం ద్వారా. మనము కూడా ఏమీ లేదు, మనలో ఏ శక్తి లేదు. మరణించిన తర్వాత మరొక జీవం ఉందని యేసయ్య రూఢిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే తను ఎందుకు తిరిగి పునరుద్ధానుడైనంటే మరణం తర్వాత జీవం ఉందని, పరలోకం ఉందని, నరకం పాతాళం ఉందని, పాతాళంలో నుంచి మనం తప్పించాలని, పరలోకానికి మనం తీసుకువెళ్ళాలని, అది సత్యమని ప్రభుల వారు ఏం చేశారంటే ఆ పునరుద్ధాన శక్తితో లేవడము శిష్యులకు కనపడడం జరిగింది. కాబట్టి ప్రియ దేవుడి బిడ్డలారా, ఈ విషయాలు ఏమి కొట్టిపడేయకుండా మీరు అందరూ ఈ ప్రభు యొక్క మార్గాన్ని తెలుసుకొని ఆ ప్రభుని తెలుసుకోవాలి. ఆ రక్షణ తీసుకొని ఎవరికి భయపడకుండా రక్షణను మీరు తీసుకొని ఆ ప్రభు యొక్క శక్తితో మీరు నింపబడ్డప్పుడు రాకడ సమయంలో తీర్పు దినమును మీరు తప్పించుకుంటారు. రాకడ సమయంలో ఆ పునరుద్ధాన శక్తితో మీరు లేపబడడమే కాకుండా నిత్యము యుగ యుగాల ప్రభుతో ఉన్న భాగ్యాన్ని మీరు ఉంటారు. అంతేకాదు ప్రభుల వారు అన్నారు, మృతులకు నేను దేవుడును కాదు సజీవులకు మాత్రమే దేవుడు అన్నాడు. అంటే మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమే ఉంటే మన ప్రాణం ఈ క్షణంలో వెళ్ళిపోతే మనం ఎటుపోతాము దేవుడి బిడ్డలారా. దేవుడు మనకు తండ్రిగా ఉండడు, పాతాళానికి పోవాల్సిందే. అలా కాకుండా మనము ఈ క్షణమందు పాపము నుంచి శాపము నుంచి విడిపించే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఆ శిలువ బలియాగాన్ని మనం నమ్మినప్పుడు, ఆ పునరుద్ధాన శక్తిని మనం నమ్మినప్పుడు ఏమవుతుందంటే మనలో కూడా పునరుద్ధాన శక్తి పనిచేస్తుంది. ఆ పాప వేరుపోయి విత్తనం అనేది భూమిలో విత్తినప్పుడు ఆ విత్తనం చనిపోతేనే ఏమవుతుంది, మొలకెత్తుతుంది. అలాగే ఈ క్షయమైన శరీరం చనిపోతుంది, కానీ అక్షయమైన శరీరముగా లేవనెత్తబడతాము. అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ప్రభు యందు విశ్వసించినప్పుడు, ప్రభు రక్తంలో కడగబడినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. క్షయమైన శరీరాన్ని మనము అక్షయమైన శరీరంగా మార్చుకోవాలంటే ఇదొకటే మార్గం. నేనే మార్గము, నేనే జీవం, నేనే సత్యం అని చెప్పిన ప్రభుని మీరు తెలుసుకొని ఈ మార్గాన్ని
ఆత్మనేత్రాలు మీరు తెరవబడాలని, ప్రభు మార్గాన్ని మీరు తెలుసుకొని నిత్య జీవము వారసులు అవ్వాలని, ఈ వాక్యం ద్వారా మీరు దేవుడిలో దీవించబడాలని కోరుకుంటున్నాను. ఆమేన్.